ప్రైజ్ ద లార్డ్. నీతి సూర్యుడైన యేసయ్యకు స్తుతియు మహిమయు ఘనతయు యుగయుగములు కలుగునుగాక. ఆయన పిల్లలైన మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. 20వ కీర్తన 2వ చరణం. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. క్రీస్తు యేసునందు భద్రపరచబడిన క్రీస్తు యేసు సంబంధులారా, మన యేసయ్య సియోను వాసి. సియోనులో స్థిరమైన పునాది ఆయనే. సియోనుకు మహారాజుగా ఉన్నవాడు ఆయనే. ఆ సియోను మహారాజైన యేసయ్య పట్టణం, ఆయన కోరుకొనిన స్థానం. అక్కడ నుండి ఆయన మనలను ఆదుకొనును. అన్ని పరిస్థితులలో అండదండగా ఆయనే ఉండును. అందరూ ఉన్నా అన్ని ఉన్నా ఆదుకునేవారు లేరని చింతించుచున్నావా? నీ కష్ట క్లిష్ట పరిస్థితులలో, దిక్కుతోచని స్థితిలో ఒంటరివై అనాథగా ఉన్నానని ఆలోచిస్తున్నావా? ఈ పరిస్థితిలో నుండి నన్ను గట్టెక్కించే నాథుడు, ఆదుకునేవాడు లేడని కృంగిపోవచ్చున్నావా? నా ప్రియ దైవ జనాంగమా, అందరూ విడిచినా, అందరూ మరచినా, అందరూ ఉండి కూడా ఏమి లేనివారై అన్నీ ఉన్న ప్రయోజనము లేని స్థితిలో నడిపించబడుచున్నావా? ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే మూలుగుచున్నావా? కృంగిపోవుచున్నావా? కృంగిపోకు నేస్తమా, నా యేసయ్య పరిశుద్ధ స్థలములో నుండి నిన్ను ఆదుకొనబోవుచున్నాడు. ఆపత్కాలములో ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. నిశ్చయముగా ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదుకొనుగాక. నీతి అనే దక్షిణ హస్తముతో నా యేసునాథుడు నిన్ను ఆదుకొనుగాక. నిశ్చయముగా అనుకూల సమయమందు ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ఆయన మనం మొర్ర ఆలకించి ఉత్తరమిచ్చి రక్షణ దినమందు ఆయన మనలను ఆదుకొనును. భరించలేని భారముతో కృంగిపోతున్నావా? చింతతో మనస్సులో వేదన చెందుతూ ఉన్నావా? కన్నీళ్ళే అన్నపానములుగా మారిపోయి ఉన్నాయా? బ్రతుకు మీద విరక్తి చెంది ఉన్నావా? చీకటి అంధకారం కమ్మి ఉన్నదా? దారి గమ్యమేమిటో తెలియని పరిస్థితుల్లో నడిపించబడుచున్నావా? ఇదిగో నీ భారమంతా యేసయ్య మీద మోపుము. నిశ్చయముగా ఆయన నిన్ను ఆదుకొని నీ భారమును తొలగించి ఆదరణను, ఆనందమును, ఆశీర్వాదమును నీ జీవితములో కలుగు చేయును. ఇరుకులేని విశాల స్థలమునకు ఆయనను తోడుకొని వెళ్ళును. ఆయన నిన్ను ఆదుకొని ధైర్యపరిచి బలపరచి సమాధానం అనుగ్రహించి ఆనందముతో తృప్తిపరచి స్థిరపరిచి నిన్ను గొప్ప చేయును. నిన్ను ఆదుకునే నాథుడైన యేసునాథుడు నీతో అన్ని వేళల ఉండి రాకడ వరకు నడిపించునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, మరొక్కసారి మీ జీవపు మాట చేత మా బ్రతుకులను మీరు ధైర్యపరిచినందుకే మీకు స్తోత్రాలు. నీ ప్రియ ప్రజలు ప్రభువా, ఏ కష్ట పరిస్థితులలో, ఏ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు, నిరసించిపోతున్నారు, అలసిపోతున్నారు, ఆదుకునే వారి కోసం ఎదురు చూచుచుండగా నిశ్చయముగా ప్రభువా, వారి మొర మీరు ఆలకించమని కోరుతున్నాను. నిశ్చయముగా వారిని మీరు ఆదుకొనండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. విశాలమైన స్థలములోనికి మీరు తోడుకొని వచ్చి వారి హృదయములను స్థిరపరిచి అన్ని విధాలుగా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి రాకడకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా నా యేసయ్య మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ సియోనులో నుండి ఆదుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ.